వాట్ ఈస్ గాడ్స్ విల్ అని ఎవరు అడిగారు? వాట్ ఈస్ గాడ్స్ విల్? యు ఆల్వేస్ సే, ప్రీచర్స్ ఆల్వేస్ సే, డూ గాడ్స్ విల్, డూ గాడ్స్ విల్. దేవుని చిత్తం చేయి, దేవుని చిత్తం చేయి అని ఎప్పుడు చెప్తుంటారు. అసలు దేవుని చిత్తం అంటే ఏంటండి అని ఆ బోధకుని, ఆ సేవకుని అడిగారంట. వాళ్ళు అన్నారంట, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ జీవితంలో ఏంటి? దేవుడా లేకపోతే మీ జీవితమా? దేవుడా మీ ఇష్టమా? యు సే దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, వాట్ గాడ్ వాంట్స్ ఇస్ వాట్ ఐల్ డూ అనేదే దేవుని చిత్తమా? మీ ఇష్టం ఉంటుంది, మీ ఇష్టం ఉంటుంది. నాకు ఈ వ్యక్తి లేకపోతే నాకు ఇదే అని మీరు నిర్ణయించుకున్నారు. కానీ దేవుడు ఏం అడుగుతున్నాడు తెలుసా? నీకు ఇష్టమైనది నా కోసం వదిలిపెడతావా? నీకు ఇష్టమైనది నా కోసం కాదంటావా? నీకు ఇష్టమైనది నువ్వు ఎంతైనా తెగిస్తావా? వదులుకోవడానికి సిద్ధమైన, ఇది నాకు ఇంపార్టెంట్ కాదయ్యా, నువ్వు నాకు ఇంపార్టెంట్ అని చెప్పడమే దేవుని చిత్తము. నిజంగా దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసా అండి? ఆరాధన అంటే ఏంటిదంటే మీ ఇష్టాలన్నీ పోగొట్టుకొని, మీ ఇష్టాలన్నీ బలికి వేసి, బలిపీఠం పెట్టి, ఇది నా ఇష్టం కాదయ్యా, నిన్ను సేవించడమే నాకు ఇష్టమైనది, నువ్వేం చెప్తావు అది చేయడమే నా ఇష్టమయ్యా అని చెప్పడమే గాడ్స్ విల్. దేవుని చిత్తము నెరవేర్చిన వారుగా అవుతారండి.